హాయ్ లవ్లీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుమేష విత్ హబీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగున్నారని ఆశిస్తూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానబ్బా. లాస్ట్ వీడియోలో చివరి కార్తీక సోమవారాన్ని కాళహస్త్రిలో ఎలా సెలబ్రేట్ చేసుకున్నానని కంప్లీట్ డీటెయిల్స్ తో పాటు స్వర్ణముఖి నది హారతులు కూడా చూసాం కదా. అలాగే లాస్ట్ వీడియోలో మీకు చెప్పినట్లుగా చీప్ అండ్ బెస్ట్ అండ్ ఫ్రీ ఫుడ్ ను కూడా ప్రొవైడ్ చేసే ఒక మంచి సత్రాన్ని మీకు చూపిస్తానని చెప్పాను కదా. సో అది ఇదే అనమాట, శ్రీకాళహస్త్రి వాసవి నిత్య అన్న సంతర్పణ సంస్థ. నిజంగా అండి చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఒక్కసారి వెళ్ళారంటే మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. సో నేనే ఆ ఎక్స్పీరియన్స్ చేశాను. 2 years బ్యాక్ వెళ్ళానబ్బా. తర్వాత మళ్ళీ ఇదే వెళ్ళడము నేను. సో ఇక్కడే స్టే చేయాలంటే నాకు ఇదే ఫస్ట్ అండ్ బెస్ట్ ఆప్షన్ గా అనిపించింది. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఎగ్జాక్ట్ గా వాకబుల్ డిస్టెన్స్ అనమాట టెంపుల్ కి. ఈ సత్రం నుంచి మన రాజగోపురం కనిపిస్తుంది కదా, సో అక్కడ నుంచి చూస్తే మనకి సత్రం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే జస్ట్ మనం టెంపుల్ రీచ్ అయిన తర్వాత అక్కడ నుంచి మెయిన్ రోడ్ అబ్బా ఇది. ఈ రోడ్ లో జస్ట్ ఒక 5 minutes వాకబుల్ డిస్టెన్స్ తో మనం కొంచెం ముందుకు వచ్చామంటే మనకి సత్రం అయితే కనిపిస్తుంది. చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. దాంతో పాటు వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను, స్క్రీన్ మీద ఇస్తాను. సో మీరేం కంగారు పడిన అవసరం లేదు. సో మనం లోపలికి రాగానే ఫస్ట్ ఇలా ఉంటుంది అపీరియన్స్. సో మనకి ఏ టైప్ ఆఫ్ రూమ్ కావాలి అని అడిగితే వాళ్ళు ఆ టైప్ ఆఫ్ రూమ్ ప్రొవైడ్ చేస్తారు. ఐ మీన్ ఏసీ ఆర్ నాన్ ఏసీ అనమాట. ఇన్ కేస్ మీరు ఎవరైనా సరే ప్రీ బుకింగ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఏసీ రూమ్స్ అయితే చేసుకోవాల్సి వస్తుంది. మాక్సిమం నాకు తెలిసినంత వరకు 100% రూమ్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడైతే మేము 3rd floor కి వెళ్తున్నాం, ఎందుకంటే అక్కడే రూమ్ తీసుకున్నాం కాబట్టి. ఇక్కడ లిఫ్ట్ ఉంది, అలాగే స్టెప్స్ కూడా ఉన్నాయబ్బా. మీ కంఫర్ట్ జోన్ ఏది మీకు ఇష్టమో అది. బట్ మాక్సిమం పెద్ద వాళ్ళకైతే లిఫ్ట్ చాలా బాగా యూజ్ అవుతుంది కదా. ఫైనలీ ఇక రూమ్ 2 చూసేద్దాం, వచ్చేసేయండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందబ్బా. రూమ్ మాత్రం చాలా నీట్ గా, క్లీన్ గా, డీసెంట్ గా. నేను లాస్ట్ 2 years బ్యాక్ వచ్చినప్పుడు ఎలా అయితే మెయింటైన్ చేశారో ఇప్పుడు కూడా అలాగే మెయింటైన్ చేయగలిగారంటే వీళ్ళని మెచ్చుకోవాలనిపించింది. రియల్లీ అమేజింగ్. ఇలాంటి పిలిగ్రిమ్స్ ఏరియాలో ఇంత మంచి రూము చాలా తక్కువ కాస్ట్ లో దొరకడం అసాధ్యం. ఒకవేళ అంత మంచి రూమ్ దొరికినా 2000 రూపీస్ ప్లస్ ఉంటుంది. 100% ష్యూరిటీ ఇస్తాను. అలాంటిది చాలా తక్కువ కాస్ట్ లో ఇంత మంచి రూమ్ ను ప్రొవైడ్ చేస్తూ ఫ్రీ ఫుడ్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా వీళ్ళని మెచ్చుకోవాల్సిందే కదా ఫ్రెండ్స్. రియల్లీ అమేజింగ్. 100 సంవత్సరాల కిందట స్వామివారి మీద ఉన్న భక్తితో ఆయన కోసం వచ్చిన భక్తులకి కనీస వసతులను కల్పించాలని ఒక మంచి ఉద్దేశంతో అయితే ఈ సంస్థని స్టార్ట్ చేశారట. రియల్లీ అమేజింగ్ అబ్బా. చాలా మెచ్చుకోదగ్గ విషయము. 100 సంవత్సరాల నుంచి ఇప్పటికీ అదే రీతిలో అన్నదానం చేస్తూ ఒక సంస్థని కొనసాగించడం అంటే చిన్న విషయం ఏమీ కాదు కదా. రియల్లీ నాకైతే చాలా బాగా నచ్చింది. అందుకే ఈ వీడియోని షేర్ చేయాలి అనిపించింది మళ్ళీ కూడా. ఓకే, మరి ఇకైతే వాళ్ళు రూమ్ లో ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారో చూద్దాం. ఫస్ట్ మనం వింటర్ లో వస్తే మస్ట్ మనకి యూజ్ అయ్యేది బెడ్షీట్స్. సో మనం కూడా బెడ్షీట్స్ క్యారీ చేస్తాము, బట్ వాళ్ళు కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. యాక్చువల్ గా ఒక రూమ్ కి 3 members అండ్ ఎలిజిబుల్. ఇన్ కేస్ ఎక్కువ మంది ఉంటే ఖచ్చితంగా 100 రూపీస్ ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది. అది ఒకరైనా, ఇద్దరైనా, నలుగురైనా. సో అలా ఉంటుందన్నమాట. అందుకే బెడ్స్ కూడా మాకు ప్రొవైడ్ చేశారు. ఎగ్జాక్ట్ గా మేము తీసుకుంది సూట్ రూమ్, ఎందుకంటే బాబు ఉన్నాడు కదా, కొంచెం తిరగడానికి బాగుంటుంది ప్లేస్ అనేసి. అలాగే ఇన్ కేస్ మనం రెస్ట్ తీసుకోవాలి, పడుకోకూడదు, కూర్చోవాలి అనుకుంటే మాత్రం చైర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. మేమైతే 100% రూమ్ ఎంత చిన్నదైనా పర్లేదు కానీ ఖచ్చితంగా వాష్రూమ్స్ చాలా నీట్ గా ఉండాలని ప్రిఫర్ చేస్తాము. 100%. మాక్సిమం అందరికి అలాగే అనిపిస్తుంటుంది కదా. నాకైతే స్పెషలీ అనమాట, ఏ డే అయినా సరే ఫ్రెష్ గా స్టార్ట్ అవ్వాలంటే వాష్రూమ్ మస్ట్. చాలా నీట్ గా ఉంటేనే హ్యాపీగా డే అంతా బాగుంటుంది అని నా ఒపీనియన్ అనమాట. సో ఇక్కడ రూమ్ చూస్తున్నారు కదా, ఐ మీన్ వాష్రూమ్స్ చూస్తున్నారు కదా, ఎంత నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. పిన్ టు పిన్ చాలా నీట్ గా మెయింటైన్ చేశారని చెప్పాలి. హాట్ వాటర్ తో సహా అన్ని ప్రొవైడ్ చేశారు. ఏమైనా ఇంపార్టెంట్ థింగ్స్ పెట్టుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మనకి ఈ కబోర్డ్ బాగా యూజ్ అవుతుంది. దాంతో పాటు కొంచెం ఎంటర్టైన్ అవ్వాలనుకుంటే టీవీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మేము కూడా యూజ్ చేసి చూసామబ్బా, బాగానే వర్క్ అవుతుంది. ఇకపోతే మన లేడీస్ కి ఖచ్చితంగా బాగా నచ్చేది, మనం చాలా బాగా రెడీ అవ్వడానికి యూజ్ అవుతుందబ్బా ఈ డ్రెస్సింగ్ టేబుల్. ఇక లేట్ చేయకుండా రూమ్ ప్రైస్ కూడా చెప్పేస్తాను ఫ్రెండ్స్. యాక్చువల్గా మేము తీసుకుంది సూట్ రూమ్ కాబట్టి, అందులోనూ 1 person ఎక్కువ ఉన్నారు కాబట్టి 1200 రూపీస్ పడిందబ్బా. యాక్చువల్గా అయితే ఇదే రూము ఇదే ఫెసిలిటీస్ తో కొంచెం చిన్న సైజ్ లో ఉంటుంది రూము. సో అలాంటి రూమ్స్ అయితే మనకి జస్ట్ 800 రూపీస్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇంక్లూడింగ్ ఆఫ్టర్నూన్ లంచ్ అండ్ నైట్ డిన్నర్ తో కూడా కలిపే ఈ ప్రైస్. ₹1 అంటే ₹1 కూడా ఎక్స్ట్రా తీసుకోరు. సో అందుకే నేను దీన్ని ప్రిఫర్ చేస్తున్నాను. మీకు రిఫర్
చేస్తూ ఉన్నాను అనమాట. ఈ బిల్ చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. యాక్చువల్గా 2400 రూపీస్లో రూమ్ రెంట్ 1200 మాత్రమే. మనం రిటర్న్ వచ్చేటప్పుడు మిగిలిన 1200 రూపీస్ మన చేతికి ఇస్తారు. తిరుమలలో మనం రూమ్ తీసుకున్నప్పుడు ఎలాంటి ప్రాసెస్ ఫాలో అవుతామో ఇక్కడ కూడా అంతే అండి. ఆధార్ మస్ట్. ఇకపోతే ఫ్రీ ఫుడ్ కథ చూద్దామా. లంచ్ అండ్ డిన్నర్ టైమింగ్స్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, ఒకసారి చూడండి. అలాగే ఎలా ఉంటుంది ఫుడ్ కూడా ఇప్పుడు చూపిస్తాను. ఫుడ్కి వెళ్ళే ముందు మన దగ్గర ఎలా సైన్ చేయించుకుంటారు. సో రూమ్ నెంబరు, మన పేరు, అలాగే మన తరపున ఎంతమంది భోజనం చేయడానికి వెళ్తున్నారని కౌంట్ చేసుకొని ఇలాంటి కార్డ్స్ అయితే మనకి ఇస్తారు. సో ఈ కార్డ్స్ మనం లోపల ఇవ్వగానే ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఫస్ట్ ఎంట్రన్స్ లోనే స్వామివారిని దర్శనం చేసుకొని ఇక భోజనం చేయడానికి అయితే వెళ్దాం రండి. నాకు తెలిసినంత వరకు, నేను చూసినంత వరకు ఫుడ్ అయితే చాలా హైజీనిక్ గా ప్రిపేర్ చేశారు. చాలా సింపుల్ గా చెప్పాలంటే ఒక బంతి భోజనం అని చెప్పచ్చబ్బా, అంత బాగా పెట్టారు. అరిటాకు వేసి చక్కగా ఒక స్వీట్, హాట్, అలాగే ఒక పికిల్, పప్పు, సాంబార్, కూర, అన్నం ఇలా. అయితే ఒక్క విషయం అండి, డే టు డే మెనూ అయితే చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఫుడ్ క్వాలిటీలో మాత్రం ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వలేదు. ఫ్రీ ఫుడ్గా పెడుతున్నామన్నంత మాత్రాన చేతులు కడుక్కొని వచ్చి కూర్చున్నామో లేదో చక్కగా అరిటాకు వేశారు ఫస్ట్. తర్వాత ఒక కూర, పికిల్, ఉప్పు పెట్టారు. తర్వాత కలర్ రైస్ పెట్టారండి. డే టు డే కలర్ రైస్ అనేది చేంజ్ అవుతుంది. కరివేపాకు రైస్, టమాటో రైస్ అలా ఉంటుందంట. ఇక స్వీట్కి వస్తే ఆ రోజు గట్టి పాయసం పెట్టారు, చాలా బాగుంది. వెంటనే ఇక వైట్ రైస్ పెట్టేశారనమాట. ఇక వైట్ రైస్ అయితే క్వాలిటీ మంచి రైస్ అయితే వాడుతున్నారు. దానికి తోడు నెయ్యి కూడా ఎంత కావాలంటే అంత అడిగి వడ్డిస్తున్నారబ్బా. నెయ్యి కానీ, కూర కానీ, రైస్ కానీ, సాంబార్ కానీ, రసము, పెరుగు, ఎవ్రీథింగ్ ఒక బంతి భోజనం తిన్నట్లు అనిపిస్తుంది. ఖచ్చితంగా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు వెళ్ళారంటే. దానికి తోడు సాంబార్ అన్నంలోకి నంచుకోవడానికి చక్కగా అప్పడం కూడా వేశారండి. ఇక సాంబార్తో స్టార్ట్ చేసి పెరుగుతో కంప్లీట్ చేసి హ్యాపీగా తిన్నామండి కడుపు నిండా. ఇలా ఫ్రీ ఫుడ్ ని ప్రొవైడ్ చేయడం కోసము చాలా మంది దాతలు ముందుకొస్తారంట. మంత్లీ డోనర్స్, డైలీ డోనర్స్, అలా ఇయర్లీ డోనర్స్, అలా టైప్ ఆఫ్ డోనర్స్ అయితే ఉంటారట. అలాగే ఎవ్రీ డే ఉదయం 11 గంటలకి ఖచ్చితంగా ఇలా అయితే బయట ఫుడ్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తారంట. దాదాపు 150 మంది తక్కువ తినరట. డైలీ టైం టు టైం ఆటోలో వెళ్ళే వాళ్ళు కానీ, వచ్చే వాళ్ళు కానీ, ఆటో వాళ్ళు కానీ, చుట్టుపక్కల పనికి వచ్చిన వాళ్ళు కానీ చాలా మంది కూడా ఇక్కడికి వచ్చి కరెక్ట్గా ఆ టైంకి వచ్చి భోజనం చేసుకొని చక్కగా వెళ్ళిపోతారంట. తక్కువలో తక్కువ అరగంట, గంటలోనే మొత్తం ఫినిష్ అయిపోతుందంట. ఆ విషయం తెలిసిన నెక్స్ట్ డేనే ఆఫ్టర్నూన్ నేను ఫుడ్ని ట్రై చేశాను. బాగుందబ్బా, నిజంగా ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు. ఇన్ కేస్ మనం ఏమైనా డొనేట్ చేయాలి ఫుడ్ అనుకుంటే మనమే డొనేట్ చేయొచ్చంట, అక్కడ ఉండి డిస్ట్రిబ్యూట్ కూడా చేయొచ్చంట. ఆ పాసిబిలిటీ కూడా ఉంది అన్నారు. నేను నెక్స్ట్ వెళ్ళినప్పుడు చెయ్యాలి అని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. నేను కానీ, మీరు కానీ, ఇంకెవరైనా సరే ఫుడ్ని మాత్రం డొనేట్ చేయాలి అంటే ఒక 2000 రూపీస్ పే చేస్తే అన్ని కుక్ చేసి మన చేతికిస్తారు. హ్యాపీగా మనం డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. సో నేను అక్కడ భోజనం చేస్తూ ఉంటే బిల్డింగ్ మెయింటైన్ చేస్తున్న వినీల్ కుమార్ గారు అయితే నాతో వచ్చి మాట్లాడారు. తను ఏమంటున్నారంటే 2 years బ్యాక్ మీరు పెట్టిన వీడియో నేను చూశానండి, చాలా థ్యాంక్స్ మా సత్రాన్ని ప్రమోట్ చేసినందుకు అంటున్నారు. మేమే చెప్పాలండి మీకు థ్యాంక్స్, ఇంత మంచి ఫెసిలిటీస్తో మంచి రూమ్ని చాలా తక్కువ ధరకే ఇచ్చినందుకు అని చెప్పాను. అలాగే ఈ సత్రాన్ని, ఆ సత్రాన్ని మెయింటైన్ చేస్తున్న స్థాపించిన వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్పాలి. నిజంగా ఈ December 17కి 100 years కంప్లీట్ చేసుకుందట. ఇక ఫైనలీ భోజనం చేసుకునేసి హ్యాపీగా ఫ్రెష్ అయిపోయి అలా గుడి దగ్గరికి నడుచుకుంటూ వెళ్దామని చక్కగా ముందుకు వచ్చేసాము. జస్ట్ 5 minutes వాకబుల్ డిస్టెన్స్లో మనకైతే టెంపుల్ కనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా, ఆ గోపురము ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు టెంపుల్ని. ఆటో వాళ్ళని ఎవరు అడిగినా చెప్తారు ఆ సత్రం పేరు కూడాను. ఇక ఆ రోజు ఫ్రెష్ అయిపోయి సాయంత్రంగా టెంపుల్కి వెళ్ళేసి కార్తీక దీపం పెట్టుకునేసి ఆ పక్క రోజు నది హారతులు కూడా చూసుకున్నాము. ఆ వీడియో కూడా చేసి ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. స్వర్ణముఖి నది హారతులు చాలా బాగా చేశారండి. చాలా అంటే చాలా బాగుంది. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఆ వీడియో కూడాను. ఇంత దూరం వీడియో చూసారంటే మీకు వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అని నేను అనుకుంటున్నానబ్బా. ప్లీజ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఆ నెక్స్ట్ డే మార్నింగే సత్రం పైకి వెళ్ళి వ్యూ చూద్దాం అనిపించింది. ఎక్కి చూస్తే వ్యూ అద్దరిపోయింది. ఇక్కడ కెమెరాలో కంటే లైవ్ ఎక్స్పీరియన్స్ సూపర్గా అనిపించింది నాకైతే. ఆ తర్వాత కాళహస్తి ఫేమస్ పాలకోవాని కూడా తిందామనేసి నేను ఇక మా వారిని రిక్వెస్ట్ చేసుకోవడంతో ఇక మా వారు అక్కడికైతే తీసుకొని వెళ్ళారు. చాలా బాగుందబ్బా. పాలకో కానీ, ఐస్ క్రీమ్ కానీ, ఏమైనా సరే కాళహస్తి పాలకోకి ఒక ఫ్యాన్ బేస్ ఉంది కదా. మీ ఫ్యామిలీతో కానీ కాళహస్తికి వెళ్తే ఖచ్చితంగా ఈ పాలకోవాని మాత్రం మిస్ చేయొద్దు. మై
పర్సనల్ సజెషన్ అని చెప్తాను. చాలా బాగుంది. పాలకోవా లవర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇంకా బాగా నచ్చేస్తుందబ్బా. సో నెక్స్ట్ వీడియోస్లో నెక్స్ట్ నా షార్ట్స్లో కాళహస్తి పాలకోవా ప్రిపరేషన్ చూపిస్తాను, మిస్ కాకండి. ఇక లాస్ట్ పాలకోవాతో మా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మీ ట్రిప్ని కూడా అలాగే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారని షేర్ చేశాను. ఈ వీడియోకి అయితే ఇంతే. సరే మరి ఉంటాను. బాయ్ బాయ్.